నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక దారుణం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు యువత యావత్తు కూడా ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాలు, మద్యానికి బానిసలవుతున్నారు. సరదాగా మొదలుపెట్టి అవి కాస్త అలవాటుగా మారి వాటి నుంచి బయటపడలేక కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారు. అటు ఫైనాన్షియల్‌గా కానీ, సొసైటీలో కానీ పేరు లేకుండా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పే స్టోరీలో కూడా అసలు సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన అందరినీ భయభ్రాంతులకి గురి చేస్తోంది, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే కొల్లూరు తెల్లాపూర్లో దేవి విలాస్లో ఒక ఘటన జరిగింది. తల్లిని అమానుషంగా కొడుకు చంపేశాడు. మత్తు పదార్థాలకి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడ్డాడు. అయితే ఆస్తి కోసం అని చెప్పి తల్లిని చిత్రహింసలు పెట్టి చంపాడు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏంటి అన్న పూర్తి వివరాలు ప్రస్తుతం మన రిపోర్టర్ తేజ లైన్లో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో తేజ. వచ్చేసి కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సో రంగారెడ్డి జిల్లాకు వస్తుంది ఇది. అయితే తన తల్లిని అతి దారుణంగా 8 సార్లు కత్తిపోట్లు తన శరీరంలోకి దించి అతి కిరాతకంగా ప్రవర్తించి తన తల్లిని హతమార్చి హత్య చేశాడు. ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటలన్నర ఆ ప్రాంతంలో జరిగిందంటూ కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే చుట్టుపక్కల వారికి కూడా తెలియకుండా అతను చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడే హతమార్చి చంపేశాడంటూ కూడా చెప్తున్నారు. అయితే పక్కన ఉన్న వాళ్ళు వెంటనే పోలీసులకి సమాచారం అందించగా పోలీసులు రావడం, అలాగే అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయడం, అంబులెన్స్ రావడం, ఆమెని హాస్పిటల్ కి తరలించిన ఆమెని కాపాడలేకపోయారు. ఎందుకంటే ఆమె శరీరంలో చాలా దారుణమైన కత్తిపోట్లు దింపాడు కన్న కొడుకు, అంటే కిరాతకంగా. సో ఆమె చికిత్స తీసుకుంటూ హాస్పిటల్లో చనిపోయింది. సో ఈ తల్లిని హత్య చేసిన అతని పేరు కార్తిక్ రెడ్డి, అతనికి 26 సంవత్సరాలు. ఆస్తి కోసమే తన తల్లిని హత్య చేశాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే ఈ కార్తిక్ చాలా రోజుల నుంచి కూడా మత్తు పదార్థాలకి బానిసైపోయాడు, ఎక్కువగా మద్యం సేవిస్తాడు. అలాగే చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఎక్కువగా తరచు గొడవలు ఎక్కువగా ఉంటే అతనికి ఇబ్బంది పెడతారు వేరే వాళ్ళని కూడా అంటూ కూడా చెప్తున్నారు. సో పోలీసులు అయితే కార్తిక్ ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఎందుకు చంపవు అని చెప్పేసి విచారిస్తే ఆస్తి పంచి ఇవ్వాలని తండ్రితో నిత్యం గొడవే కారణం. సో అంటే ఒక పక్క తల్లితోటి, ఒక పక్క తండ్రితో, ఇద్దరికి కూడా ఆ గొడవకి కారణం అని చెప్పేసి కూడా మరి తను భావించి ఉండి తన తల్లి రాధికను చంపేశాడా అనేది కూడా పోలీసుల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైట్. సో హాస్పిటల్ కి తీసుకెళ్లే వరకే ఆవిడ చనిపోయారా తేజ? హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పుడు కొంచెం కొన ఊపిరితో ఆమె బ్రతుకుంది. సో అప్పటికే తీవ్ర రక్తస్రావం అయింది. దాదాపు ఆమె శరీరంలో ఆ పొట్ట దగ్గర, ఛాతి దగ్గర గాని 8 సార్లు అతను తనతో పాటు తెచ్చుకున్న ఆ కత్తిని ఆ యొక్క తల్లి గుండెలోకి 8 సార్లు దించేసరికి ఆమె అక్కడే కుప్పకూలిపోయి పడిపోయింది. సో అంటే అక్కడ స్థానికులు తెలుసుకుని వచ్చేలోపు అతను అక్కడి నుంచి పారిపోయాడు. అయితే తేజ, ఇప్పుడు అబ్బాయి 26 ఏళ్ళు అంటే గనక చాలా చిన్న వయసు. సో ముందు నుంచి కూడా చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తూ ఉంటారు కదా, అబ్బాయి గురించి ఏమైనా చెప్పారా? అదే చెప్తున్నారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇతను మత్తు పదార్థాలకి, మద్యానికి బానిస అయిపోయాడు, ఏ పని చేయడు, సరిగ్గా చదువుకోడు. కార్తిక్ రెడ్డి ఎక్కువగా స్నేహితులతో కూడా ఇలాంటి విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఎటువంటి చిన్న గొడవలు పెట్టుకుంటాడు. ఈ షాప్స్ దగ్గర ఏదైనా తీసుకుంటా కూడా మనీ ఇవ్వడు, అడిగితే గొడవ పెట్టుకుంటాడు. అంటే చాలా రకాలుగా ఇతనికైతే అక్కడ బ్యాడ్ నేమ్ ఉంది. సో అంటే మరి అతనితో ఫ్రెండ్స్ గాని లేకపోతే చుట్టుపక్కల ఎవరు గాని అతనితో ఎక్కువగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉండదట అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నది. సో అంటే ఇతను ప్రభుత్వం కూడా అలానే ఉంది. ఎందుకంటే తను బెదిరించడం, మత్తు పదార్థాలు తీసుకొని బెదిరించడం, ముఖ్యంగా డైలీ వాళ్ళ తల్లిని తిట్టడం, కొట్టడం కానీ ఇటువంటివి చేయడం. సో అవన్నీ కూడా రెగ్యులర్ గా చుట్టుపక్కల వారు చూస్తూ ఉంటారు కాబట్టి అంటే ఈసారి ఇలానే అనుకున్నారు. అయితే ఇతను మరి 4:30 ఆ టైంలో అతను ఇంటి వద్దే ఉన్నాడా, లేకపోతే ఆ టైంలో మద్యం సేవించి పూర్తిగా ఇంటికి వచ్చాడా అనేది అయితే మాత్రం తెలియదు. మరి ఒకవేళ ఉంటే కావాలన్న టైంలో ఎవరు గుర్తించకుండా కావాలని ప్లాన్ చేసి చంపేశాడా? సో ఈ విషయం తెలుసుకోవడం వల్ల అక్కడి నుంచి పారిపోయాడు. ఒకవేళ తన తల్లిని చంపేసిన తర్వాత బాడీ ఏమైనా మార్చేద్దాం, బాడీ ఎవరికి కనిపించకుండా మొత్తం కూడా
ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకున్నారు. ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నాలు కూడా మనోడు ఖచ్చితంగా చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కేవలం ఇది ఆస్తి కోసమే అది చేశాడంటూ కూడా చెప్తున్నారు కాబట్టి మరి ఆ ఆస్తి ఏంటి, ఆ ఆస్తి వివరాలు ఏంటి అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా మనకి బయటకు వస్తుంది. ప్రస్తుతం అయితే ఇతన్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు, ఇంకా విచారణ చేస్తున్నారు. ఇతనే చేశాడా లేకపోతే ఇతను చేయడంలో ఇతని తండ్రి హస్తం కూడా ఉందా, ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని కొడుకుతో ఈ రకంగా చేపించాడా, లేకపోతే ఇతనే నాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఆస్తి ఇవ్వట్లేదు అని చెప్పేసి కావాలనే తల్లిని చంపేశాడా, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనకి త్వరలో తెలిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఒక పక్క పోలీసులు కూడా చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆరాలు తీసుకుంటున్నారు, వాళ్ళ బంధువులతో గాని వాళ్ళ వ్యక్తులతో గాని ఇతని పరిస్థితి ఏంటి, ఇతను నిలకడగా ఉండే వ్యక్తా కాదా, అసలు సొంత తల్లిని ఇంత చంపాలని అంత కఠినంగా అతను మైండ్ అట్లా తయారైందంటే అసలు నార్మల్ గా సొంత తల్లిని చంపినోడు అంటే మిగతా వాళ్ళని కూడా అతనికి లెక్క చేయడం అట, కేర్ చేయడం అట. సో అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా భయం వాళ్ళకి గురయ్యారు. వాళ్ళు కూడా పోలీసులకి చెప్తున్నారు ఇతనికి కఠినంగా శిక్షించండి, దయచేసి బయటకు రానిపోతూ ఈ ఏరియాకి అసలు రానిపోద్దు అని కూడా పోలీసులు చెప్పారు. అయితే తేజ, ఇక్కడ తండ్రి వృత్తి గురించి ఏమన్నా తెలిసిందా, వాళ్ళ జీవనోపాధి అసలు ఏంటి అని అనేది? అవన్నీ కూడా త్వరలోనే పోలీసులు ప్రస్తుతం విచారణ జరుగుతుంది, త్వరలోనే పోలీసులు బయటికి చెప్పే అవకాశం ఉంటుంది, పూర్తి వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అతను పోలీసుల యొక్క అదుపులో ఉన్నాడు. సో అతను ఇంకా విచారిస్తున్నారు, ఎందుకు సొంత తల్లిని చంపాలనుకున్నాను అని చెప్పేసి. సో తెలుసు అంటే కోపంతో కావాలని బెదిరించడానికి ప్రయత్నించాడా, లేకపోతే మత్తు పదార్థంలో అంటే చాకు ఆల్రెడీ తీసుకొని వచ్చాడు కాబట్టి ముందే ప్లాన్ వేసుకొని వచ్చినట్టుగానే అనిపిస్తుంది. అంటే బెదిరించడానికే వెళ్ళాడా లేకపోతే నిజంగానే దాడి చేసే ప్రయత్నంలో అనుకోకుండా జరిగిందా అనేది అయితే తెలియట్లేదు అని అంటారు, రైట్? అవును, ఖచ్చితంగా మనం అంటే బెదిరించడానికి ఎలా వెళ్ళినా కానీ కత్తితో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అంత దారుణంగా 8 సార్లు కత్తిపోట్లు తను బాధపడి తను మరణించినట్లుగా పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే అంటే సొంత తల్లినే ఈ రకంగా అతను హతమార్చి చంపేశాడు పాపం. అంటే మరి చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి అతను 26 రోజులు వచ్చేంత వరకు కూడా ఆమె ఎంత పెద్ద చేసింది, అవేమి గుర్తులు రాలేదని చెప్పి చాలా మంది నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సొంత తండ్రిని గాని తల్లిని గాని ఇట్లా హతమార్చి